కానీ మీరు అంటే ఒక టైంలో బాగా 1/1 బ్యాక్ టు బ్యాక్ తీశారు సినిమాలు. అవునవును. బట్ వాట్ మేడ్ యూ స్టాప్? అది నీ నాలెడ్జ్ లో ఉందా? ఉందండి. యాక్చువల్గా మేము చెన్నైలో ఉన్నప్పుడు వీ మేడ్ సమ్ లేట్ 80s ఎర్లీ 90sలో సినిమాలు తీసాము. హిట్స్ అయ్యాయి, ఫ్లాప్స్లు కూడా అయ్యాయి. దాని తర్వాత మీకు చెప్పినట్టు వీ కుడెంట్ లైక్ గెట్ అన్ అదర్ బిగ్ ప్రాజెక్ట్ సినిమా టైప్. బట్ వీ ఆల్వేస్ డిడ్. టీవీ సీరియల్స్ చేసాము, తమిళ్లో చేసాము, తెలుగులో చేసాము. సో కంటిన్యూటీ ఉండింది. దాని తర్వాత ఐ థింక్ 99-2000లో వీ మేడ్ హ్యాండ్స్ అప్ అని ఒక సినిమా తీసాము. బ్రహ్మానందం గారు, నాగబాబు గారు అండ్ మదర్ మీరు ముగ్గురు చేశారు. శివనాగేశ్వరరావు. ఎస్. దట్ మూవీ అన్ఫార్చునేట్లీ అది అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కానీ లాట్ ఆఫ్ పీపుల్ టోల్ మీ అది కల్ట్ సినిమా అయిపోయింది ఎందుకంటే కామెడీ వల్ల అని. మేబీ ఇట్ వాస్ టూ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం చెప్పొచ్చు. ఆ సినిమా ఒక 5 years 6 years తర్వాత వచ్చి ఉంటే ఆడియన్స్ రెస్పాన్స్ వేరేలా ఉండేదేమో. బట్ వీ డోంట్ నో. చిరంజీవి గారు కూడా క్లైమాక్స్. సోను సూద్ గారు డెబ్యూ అది తెలుగులో, ప్లస్ అండ్ విలన్ గా చేశారు. సో చాలా మంది ఆ సినిమా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ అలాగే ఉంటుంది మూవీ ఇండస్ట్రీ, అప్స్ అండ్ డౌన్స్. ఆ సినిమావే మీకు చాలా ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత వీవర్ లైక్ ఓకే ఇప్పుడు మళ్ళా సినిమాలు తీయాలంటే ఇది చేయాలి, అది చేయాలి. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చి మళ్ళా అమ్మ యాక్చువల్గా అప్పటికి ఒక ఆర్టిస్ట్గా షీ వాజ్ లిటిల్ బిహైండ్, తగ్గుతున్నారు. కానీ ఇక్కడ రాగానే దెన్ అమ్మా నాన్న తమిళమ్మాయి అయింది. ఆ సినిమా రీవాంప్డ్ హర్ కెరియర్ అగైన్, ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా అని చెప్పి. సో అక్కడి నుంచి అగైన్ వీ హీన్ సస్టైనింగ్, మేకింగ్ ఫిలిమ్స్. వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మాకు సడన్గా సినిమాలు వదిలేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇది స్టార్ట్ చేద్దాం అంటారు. ఫస్ట్ ప్యాషన్ కూడా లేదు చేయాలన్నా. సో మాకు సినిమావే ప్యాషన్. సో ఎనీ ఫామ్, అది బిహైండ్ ద కెమెరా ఉండొచ్చు, ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండొచ్చు, ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మరి డైరెక్షన్ అన్న దాని వైపు మళ్ళీ వెళ్ళలేదా? దాని గురించి అందులో ఏం జరిగింది? సార్ నాకు పర్సనల్గా డైరెక్షన్ అంటే కమర్షియల్ సినిమా డైరెక్షన్ కొంచెం నిజంగా నేను నేర్చుకోవాలి. అంటే ఐ హ్యావ్ టు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఫార్టీ. అంటే నాకు అది మేబీ రాదేమో అంత కమర్షియల్గా ఒక సినిమా ఒక హీరోని పెట్టి మసాలా ఫ్లిక్ అంటే కరెక్ట్గా యాక్షన్, కామెడీ, మ్యూజిక్, డాన్స్ నంబర్స్, మోర్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం, ఇండీ ఫిలిమ్స్ అలాంటి. ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్. ప్రైమర్లీ ఐఎమ్ రైటర్ ఐ కెన్ సే. సెకండరీ డైరెక్షన్ ఒక 4-5 స్టోరీస్ ఉంది నా దగ్గర విచ్ ఐ వాంట్ టు డైరెక్ట్. అది ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది. కమర్షియల్ సినిమా చేయలేని అంటున్నావు. అదేనండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేస్తున్నాను. ఒక 4-5 మూవీస్ వస్తే నాకు ఒక కొంచెం అలవాటు అవుతుంది. ఆ ఇమేజ్ పెట్టుకుని మేబీ ఐ విల్ మేక్ 2-3 స్మాల్ మూవీస్. దాంట్లో నుంచి కొంచెం మంచి పేరు వస్తే యాజ్ ఎ డైరెక్టర్ మేబీ ఐ కెన్ అటెంప్ట్ సంథింగ్ విచ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్, ఒక హై కమర్షియల్ స్కేల్ సినిమా లాగా. బట్ అట్లీస్ట్ ఫార్ నౌ కొంచెం ఇండిపెండెంట్ సినిమా, లోవర్ బడ్జెట్స్, కొత్త వాళ్ళు పెట్టుకుని అలా సోషల్ మెసేజ్ టైప్ ఆఫ్ మూవీస్ యూ కెన్ సే. అంటే వి ఆల్ హ్యావ్ సంథింగ్ టు సే టు ద వరల్డ్. అది మనం ఒక కథ రాయొచ్చు, లేకపోతే పాట పాడొచ్చు, ఏదైనా పెయింటింగ్ కూడా చేయొచ్చు. ఎనీ ఆర్ట్ ఫామ్. ఎగ్జాక్ట్లీ, ఎనీ ఆర్ట్ ఫామ్. ఐ హావ్ చోస్ దిస్ మీడియం ఆఫ్ దట్ ఆర్ట్ ఫామ్. అండ్ ఏముంది, ఇది మీ ప్రపంచం కదా. ఇప్పుడు 50 ఏళ్ళు మీ మదర్ కెరీర్ కంప్లీట్ అయ్యే 50 ఏళ్ళు అవుతున్నది. 12 కాపురం. ఇప్పుడు 12 కాపురం. నరేష్ గారు ఆవిడ ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడం. బట్ హ్యాండ్స్ అప్ తర్వాత అంటే అప్పటికే యూ మస్ట్ హావ్ బీన్ ఎ గ్రోన్ అప్ సన్. Yes, I was 13-14 years old. 13 అంటే అర్థమవుతాయి అన్నీ అర్థమవుతాయి. ఫైనాన్షియల్గా బాగా లాస్ వచ్చిన సినిమా అది ఉందండి. ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్ మనీ కదండి. ఒక సినిమా తీయాలంటే మనల్ని నమ్మి 2-3 ఇన్వెస్ట్ చేస్తారు. అవును. సో దట్ రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్. ఈ ఇండస్ట్రీలో చాలా మంది యూనో సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్స్ బికాస్ ప్యాషన్ వల్ల లేకపోతే ఆ గ్లామర్ వల్ల ప్రొడ్యూసర్స్ అవుదాం అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎనీ బిజినెస్ అండి. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆ సినిమా సరిగా తీస్తే దట్స్ ఆల్ వీ కెన్ డూ. సినిమా తీసి అలా
సెన్సార్ బోర్డుకి ఇచ్చి దాని తర్వాత థియేటర్కి తీసుకెళ్ళడమే మా పని. దాని తర్వాత ఏమవుతుందో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఎవరికి తెలియదు. బట్ ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ కదా ఆ టైంలో మీకున్న ఫైనాన్షియల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, దానివల్ల కొత్త అవకాశం కూడా వచ్చింది. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము కొంచెం లేట్, అంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ మేబీ తెలుగు ఇండస్ట్రీ ఉన్న ఆర్టిస్ట్, అంటే అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీ కేమ్ మచ్ లేటర్. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో 2004లో నేను ఫస్ట్ వచ్చాను. క్రికెట్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ దట్ టైం. సో స్టేట్ ఆడడానికి ఇక్కడికి వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యా. స్లోలీ నెక్స్ట్ 2 yearsలో ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారు. సో దాని తర్వాత వి బీన్ హైదరాబాద్లోనే ఉన్నాం. హోమ్ నౌ ఆల్మోస్ట్ 20 years. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. దాని నుంచి మళ్ళీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనొచ్చు కదా, డబ్బు పోయింది. అండ్ దాన్ని మళ్ళీ రికవర్ అవడానికి మీకు ఎన్నాళ్ళు పెట్టి ఉంటుంది దాని నుంచి రావడానికి? బికాస్ యూ మస్ట్ హావ్ లాస్ట్ సో మచ్. అంటే దాని నుంచి ఐ కెన్ నెవర్ సే ఎవరు 100% నోబడీ విల్ రికవర్ ఫ్రమ్ మూవీస్, బట్ వి ఆర్ సస్టైన్డ్ ఇన్ ద సెన్స్. దాని తర్వాత వీ కుడ్ నెవర్ మేక్ పెద్ద సినిమా తీయలేకపోయాం. ఆల్మోస్ట్ ఈ గుంటూరు టాకీస్ 2014-15, సో 12 to 13 years ఒక సినిమా తీద్దామని మళ్ళీ అది మైండ్లో రాలేదు. వీఆర్ డూయింగ్ తమిళ్లో ఒక సీరియల్ చేస్తూ ఉన్నాం అప్పుడు. దాని తర్వాత సో తమిళ్లో జయ టీవీ ఒక సీరియల్ చేసాము, అది ఒక 3-4 years నచ్చింది. దాని తర్వాత వీఆర్ డూయింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్, ఈటీవీ ఒక టెలిఫిలిం, స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ దట్. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద సినిమా తీసి ఆ సినిమా అంటే ఒకే బాల్లో 6 కొట్టాలంటే కమర్షియల్ సినిమా మనకు అవకాశం ఇస్తుంది. అవును, సీరియల్స్ ఇదన్నీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ మనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.